వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 10th క్లాస్ చదువుతున్న విద్యార్థులందరికీ గవర్నమెంట్ తరపు నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ రావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో తెలియజేస్తా. అంతకన్నా ముందు మీరు గనక మొదటిసారి నా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం, మర్చిపోవద్దు. ఇక ఆంధ్రప్రదేశ్లో నూతన గవర్నమెంట్ 10th క్లాస్ ఎగ్జామ్స్ మరియు 10th క్లాస్కి సిలబస్కి సంబంధించినటువంటి ఒక కీలక ప్రకటన చేసింది. మంత్రి లోకేష్ ఈ విద్యా వ్యవస్థ అంటే 10th క్లాస్తో పాటుగా 1 to 9th క్లాస్కి సంబంధించినటువంటి విషయాల మీద పాఠశాల విద్యాశాఖ సెక్రటరీతో డిస్కషన్ సందర్భంలో కొన్ని విషయాల్ని ఫైనల్గా తేల్చడం జరిగింది. ఫైనల్ చేసినటువంటి విషయాల్ని ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఒక నోట్ రూపంలో రిలీజ్ చేసింది. దాంట్లో పాయింట్ 1 ఏంటంటే ముఖ్యంగా 10th క్లాస్ విద్యార్థులకు సిలబస్లో ఎలాంటి మార్పు ఉండబోవటం లేదు. అంటే సిలబస్లో ఏమీ మార్చటం లేదు. ఏదైతే టెక్స్ట్ బుక్స్ మనకున్నాయో ఇవ్వటం జరిగిందో లేక టెక్స్ట్ బుక్స్ మనం కొనుక్కున్నామో సబ్జెక్ట్స్ ఏదైనప్పటికీ కూడా ఏ ఒక్క సబ్జెక్ట్లో కూడా సిలబస్ ఎలాంటి చేంజెస్ అనేవి లేవు. లాంగ్వేజెస్ కానివ్వండి, గ్రూప్లో కానివ్వండి, ఏ సబ్జెక్ట్లో కూడా చేంజెస్ అనేవి ప్రస్తుతానికి లేవు. ఈ సిలబస్తోనే, ఈ యాజ్ ఇట్ ఈజ్ సిలబస్తోనే, ఎలాంటి చేంజెస్ లేనటువంటి సిలబస్లోనే 2025 మార్చిలో కానీ ఏప్రిల్ 15కు ముందు పబ్లిక్ ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది. ఇది పాయింట్ 1. రెండోది ఏంటంటే ఎగ్జామ్ ప్యాటర్న్ అంటే పబ్లిక్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది అంటే ఏదైతే ప్యాటర్న్ గత సంవత్సరం లేక అంతకు ముందు సంవత్సరాల్లో ఎస్ఎస్సి బోర్డు నిర్వహించిందో అదే ప్యాటర్న్తో రాబోతున్నటువంటి సంవత్సరంలో కూడా పబ్లిక్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. కాబట్టి ఇక్కడ ఆ ప్యాటర్న్లో మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఉండవు. అంటే బిట్స్ అనేవి ఉండటం లేదు. ఈ బిట్స్ తరపున 1 మార్క్ క్వశ్చన్స్ అనేది ఇస్తున్నారు. ఈ 1 మార్క్ క్వశ్చన్స్లో మనకు ఆప్షన్స్ అనేవి ఉండటం లేదు. ఏబిసిడి అనేటటువంటి ఆప్షన్స్ ఉండట్లేదు. ఇక్కడ విద్యార్థులు చాలా కష్టపడుతున్నారు. విద్యార్థులు ఇక్కడ మార్కులు కోల్పోతున్నారు. ఇది రెండోది. మూడోది ఏంటంటే పూర్తి సిలబస్ మీద ఎగ్జామ్ జరిగిద్ది. కానీ ఎగ్జామ్ అనేది మార్చి చివరి నుంచి అంటే మార్చి 28 ఆ డేట్ నుంచి మొదలు పెట్టాలనుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏప్రిల్ 15 కల్లా రాబోతున్నటువంటి ఏప్రిల్ 15 కల్లా 10th క్లాస్ ఎగ్జామ్స్ని కంప్లీట్ చేయాలి. ఇది ఒకటి. ఇన్ని ఛాలెంజెస్ మీద అంటే పూర్తి సిలబస్ మీద సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పబ్లిక్ ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్ మీద ఎలాంటి డిలీషన్ లేనటువంటి సిలబస్ మీద విద్యార్థులు ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది. ఈ ఎగ్జామ్లో ముఖ్యంగా ఎవరైతే యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు ఈ ఎగ్జామ్స్ అనేవి కష్టంగా మారబోతున్నాయి. ఎలాగ బాగా చదివేటటువంటి టాప్ స్కోరర్స్ ఉంటారు కదా, ఆ టాప్ స్కోరర్స్కి ఈ ఎగ్జామ్ కానీ ఈ సిలబస్ మీద కానీ అంతగా ఇబ్బంది ఉండదు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఇంకొంచెం కష్టపడవలసి ఉంటుంది. ఎస్పెషల్లీ యావరేజ్ స్టూడెంట్స్ అండ్ బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈసారి ఎగ్జామ్ కష్టంగా ఉండబోతున్నాయి. దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. మీకు ఈ కష్టాన్ని తీర్చడానికి మా వంతుగా ఈ ఛానల్ తరపున మీకు 10th క్లాస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వటం, అలాగే 10th క్లాస్కి సంబంధించినటువంటి కంప్లీట్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్, జెన్యూన్ క్వశ్చన్స్ ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తాము. దీనికి మీరు సింపుల్గా చేయవలసింది ఏంటంటే ప్రస్తుతం మీరు రెగ్యులర్గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ యొక్క వీడియోస్ కనుక మీరు చూస్తున్నట్లయితే మాది గ్యారంటీ సిలబస్ ఎలా ఉన్నప్పటికీ కూడా క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉన్నప్పటికీ కూడా పాస్ చేయించడం అనేది మాది గ్యారంటీ. జస్ట్ మీరు ఫాలో అవుతే సరిపోతుంది. ఇది వీడియో. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.